వెల్కమ్ టు అమ్మ రెసిపీస్. అమ్మ రెసిపీస్లో ఈరోజు సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 2 కప్పులు, దీన్ని ఇలాగా కుక్కర్లో వేసుకొని ఉడికించుకొని మ్యాష్ చేసి పెట్టుకోవాలి. చింతపండు కొద్దిగా, దీన్ని ఇలాగా జ్యూస్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, క్యారెట్, ములక్కాళ్ళు, ఆలు, వంకాయలు, బెండకాయలు, సొరకాయ, టమాటోలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు 10, ఇంగువ కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 5, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు వచ్చేసి 1 టేబుల్ స్పూను, అలాగే ఎండుమిర్చి కూడా తీసుకున్నాను 3, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ టేస్ట్కి సరిపడా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 5 టేబుల్ స్పూన్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఎండుమిర్చి వేసుకోవాలి, అలాగే పోపు దినుసులు, అలాగే జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెమ్మలు, అలాగే కరివేపాకు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, మునక్కాయలు, అలాగే ఆలుగడ్డ, అలాగే సొరకాయ, క్యారెట్, బెండకాయలు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి, కొద్దిగా కారం, సాల్ట్, ఇంగువ ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని కలుపుకొని ఇలాగా ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పును వేసుకున్నాము, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని కూడా వేసుకున్నాము. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఉడికేటప్పుడు సాంబారు పొంగిపోకుండా ఉండాలంటే మూతని ఇలాగా వారగా పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని వెజిటబుల్స్ అన్నీ ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.